చెప్పాడు, నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, సినీ నటుడు పెట్టినటువంటి పార్టీ కదా, ఆ పార్టీలో ఉన్నాడు కదా, అందుకని మీరు ఎవరన్నా హాయ్ అని చెప్పి పంపిస్తే ఆ హాయ్ అని వచ్చిన వెంటనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తానన్నారు. ఒక హాయ్ కాదు మనోహర్ గారు, హాయ్ 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 అని పెట్టుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే పాపం చివరికి రైతులు విధి లేక నష్టపోతూ రోడ్డెక్కి తమ ఆవేదనని వ్యక్తం చేసుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినట్టుగా మీరు ఊరికే సొల్లు కబుర్లు చెప్పదు, జరగనటువంటి విషయాలు జరిగినట్టుగా మీరు ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అత్యంత పారదర్శకంగా జరిగిందనేటువంటిది ఈరోజు మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గిట్టుబాటు ధర జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్తాకు సంబంధించినటువంటి ధాన్యానికి నిర్ధారించినటువంటి రేటు కన్నా కూడా అదనంగా 250 రూపాయలు అదనంగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీ హయాంలో ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఎంత తగ్గిపోయిందంటే పాపం రైతుల కష్టాన్ని మధ్యవర్తులు దళారులు కలిసి ఈరోజు భోంచేస్తున్నారు తప్ప ఆ రైతు 6 కాలం శ్రమించినటువంటి అన్నదాతకి ఈరోజు కనీసం ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో లేకుండా మీరు హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి తయారవుతుంటే మీరు ఏమాత్రం కూడా హృదయం లేనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ దాన్ని ఇతరుల మీదకి ఆ నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర రైతాంగం క్షమించదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే లోపాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తాడు, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద సీరియస్ అయినాడు అని అంటారు. అంటే లోపం మీ దగ్గర ఉంటే మీరు కొనలేక కొనకూడదు అనుకుని దానికి సంబంధించినటువంటి చెల్లింపులు చేయలేము చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మీ ప్రియారిటీస్ వేరున్నాయి. మీ ప్రియారిటీస్ ఏంది? నీ స్వార్థ ప్రయోజనం. ఏదన్నా ఉంటే రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలా, 15,000 కోట్లు 16,000 కోట్లు అక్కడ పెట్టుకోవాలి, ఇంకొక 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేసుకోవాలా, దాని చుట్టూ ఉన్నటువంటి నా రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉండాలా, దాని ద్వారా నేను సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి కానీ రైతుల అభ్యున్నతిని గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతారు? మీకు చిత్తశుద్ధి లేనప్పుడు ఉద్యోగులకు చిత్తశుద్ధి ఉండాలని చెప్పి ఎందుకు కోరుకుంటారు? యథా రాజా తదా ఉద్యోగి అన్నట్టుగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం ఉద్యోగులు పనిచేస్తారు తప్ప మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేయరు. ఒకవేళ మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేసినా మిమ్మల్ని వాళ్ళని అక్కడ పని చేయించేటువంటి పరిస్థితి మీకు ఉండదు, వాళ్ళని పని చేయనిరు మీరు. కాబట్టి మా హయాంలో ఇదే అధికారులు పనిచేశారు, మీ హయాంలో ఇదే అధికారులు పనిచేస్తున్నారు. మా హయాంలో అధికారులకి మా ప్రియారిటీస్ చెప్పాం, మా ప్రాధాన్యత చెప్పాం. రైతులకు సంబంధించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నాడు ముఖ్యమంత్రి గారు, సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా. కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఉద్యోగులు గమనించారు కాబట్టి, గుర్తించారు కాబట్టి, గ్రహించారు కాబట్టి రైతుల పట్ల అదే విధంగా ఆనాటి ఉద్యోగులు పనిచేశారు. ఈరోజు మీకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి రైతులు అధాపాతాళానికి వెళ్ళిపోతున్నా మీరు వాళ్ళ గురించి పట్టించుకోలేదానికి కానీ, రైతులకు పాపం అధాపాతాళానికి పోతున్నారే, ఏదైనా విధానంలో పొరపాటు ఉంటే వాళ్ళని అడ్డుకొట్ట వేసి మనం ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి, మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఉద్యోగులు కూడా మిమ్మల్ని వదిలేయడం జరిగింది. మీకు శ్రద్ధ ఎక్కడుంది? రైతుల మీద ఎక్కడ శ్రద్ధ ఉంది మీకు? మీరు ఒక్కొక్క నెల ఒక్కొక్క సమస్య తీసుకోవడం, వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం, ఈరోజు ఈ సమస్య, రేపు ఇంకొక సమస్య, రేపు ఇంకొక సమస్య, దాని ద్వారా రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ వాళ్ళ దృష్టి మరలించి సంక్షేమ కార్యక్రమాలు కానీ సమస్యల పరిష్కారానికి కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా మీరు ఏ రోజుకు ఆ రోజు తప్పించుకుంటూ కాలయాపన చేస్తూ వెళ్ళేటువంటి దానిలో భాగంగానే ఈరోజు రైతుల్ని వ్యవసాయాన్ని కూడా హననం చేసేటువంటి కార్యక్రమం, నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మద్దతు ధర రావడం లేదు అంటే దానికి ఎవరి మీద వైఫల్యాలు ఇచ్చి మీ అనుకూల మీడియా మీద కథలు రాయించుకున్నంత మాత్రాన్నే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసేటువంటి పాపాలు తొలగిపోవు. రైతులు మిమ్మల్ని క్షమించరు. రైతులు మీరు చెప్పిందల్లా వింటారు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంట వేసిన వెంటనే ఈ క్రాపింగ్ చేశాం. ఏ పంట వేశారో నమోదు చేశాం. దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి ఆర్బీకేల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేశాం. ఆర్బీకేల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేసేటప్పుడే ఎంత పంట వేశారనేది ఈ క్రాప్లో వచ్చినటువంటి దాని ప్రకారం ఆ పంట హార్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది, ఆ హార్వెస్టింగ్కి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి ఒక చక్కటి ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సమీక్షలు జరుపుతూ ఏదైనా చిన్నపాటి లోపాలు ఉన్నా వాటిని సవరించి రైతులకు సంబంధించి ఎక్కడైనా లోపాలు తలెత్తినా, ఇబ్బందులు వచ్చినా
వాటిని అధిగమించేటువంటి విధంగా చర్యలు తీసుకోగలిగాడు కాబట్టి ఆ రోజు బ్రహ్మాండంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సక్రమంగా పనిచేసింది. ఆ విధంగా మనం చూసాం. అయితే ఈరోజు పాపం ధాన్యం సంబంధించి నెలల తరబడి ఎదురు చూపులు చూశారు. 21 రోజుల్లో వేశాం. ఎక్కడన్నా 1-2 సందర్భాలు ఏదన్నా ఇబ్బందులు ఉంటే సాంకేతిక సమస్యలు మరొక సమస్య ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వేశాం. దానితో పాటు ఇంకొక మాట ఏం చెప్పాడు, 2019-20 సంవత్సరం నుంచి 2023-24 సంబంధించి ఆ మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-20 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరం దగ్గరకు వచ్చేటప్పటికి 18 లక్షల టన్నులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడారు. కానీ మీరు చెప్పేటువంటి కట్టుకథలు ఆ విధంగా ఉంటే వాస్తవ పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయి. మీరు చెప్పేవి వాస్తవాలు కాదు, అభూత కల్పనలు కట్టుకథలు అని చెప్పడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా విధానాలు ఉన్నాయి, 2019 నుంచి 2024కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మధ్య వ్యత్యాసం పోల్చి చూస్తే పంటల సాగు దగ్గర నుంచి, ఉత్పత్తి దగ్గర నుంచి, ధాన్యం సేకరణ దగ్గర నుంచి, ధాన్యం సేకరణలో చెల్లింపు దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి నమోదైన తప్ప ఎక్కడా కూడా తగ్గుదల అనేటువంటిది లేనటువంటి సందర్భం. ఉత్పత్తిలో కానీ, ధాన్యాలకు సంబంధించినటువంటి ధాన్యం ఉత్పత్తి కానీ, అదేవిధంగా పంటల్లో పండించినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో కూడా ఎక్కడా కూడా ఈరోజు మీరు ఏ రోజైతే ప్రథమంగా ఈ క్రాప్ విధానానికి స్వస్తి పలికారో, ఈ క్రాప్ విధానానికి మంగళం పలికారో, రైతుల గొంతు నిలుమి వేసేటువంటి కార్యక్రమానికి మీరు ప్రారంభించారు, శ్రీకారం చుట్టారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి చూద్దాం 2014-2019 మధ్య గణాంకాలు చూద్దాం. ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించి 2019 నుంచి 2024 మధ్య వరకు జరిగినటువంటి ధాన్యం సేకరణ విషయాలు ఒక్కసారి చూస్తే 2019 నుంచి 2023 వరకు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ చేశారు. ఎంత చేశారు? దాదాపుగా ఆ రోజు మీరు చూస్తే కేవలం తెలుగుదేశం హయాంలో ఏదైతే 2019 నుంచి 2023 వరకు ఉంటే దానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటిది ఒక్కసారి చూస్తే కేవలం 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి మీరు ఎంత కొనుగోలు చేశారు? 2,65,00,000 టన్నుల ధాన్యం. 2019-2023లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి 2,65,00,000 టన్నుల ధాన్యాన్ని 40,236 కోట్ల రూపాయలు ఇచ్చి సేకరించడం జరిగింది. ఇది మీ దగ్గర ఉన్నటువంటిది. ఇది మేము చెప్పేదో మరొకరు చెప్పేదో కాదు, ఇది రికార్డ్. ఈరోజు మీరు వెళ్ళి వెరిఫై చేసినా కూడా 2014-2019 మధ్య ఎంత ధాన్యం సేకరించామో ఆ రోజు ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ఖచ్చితంగా ఉండేది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పరిపాలనలో 17,94,000 మంది రైతుల దగ్గర నుంచి 2,65,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని, 2,60,00,000 టన్నుల ధాన్యాన్ని 40,236 కోట్ల రూపాయలతో సేకరించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 2019 నుంచి 2023 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మీరు 2014 నుంచి 2019 వరకు 17,94,000 మంది రైతుల దగ్గర కొంటే 2019 నుంచి 2023 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించాం. మీరు కేవలం 17,94,000 మంది రైతుల దగ్గర సేకరిస్తే మా ప్రభుత్వంలో 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించాం. ఎంత సేకరించాం? మీ ప్రభుత్వంలో 2014-2019 మధ్య 2,65,00,000 టన్నులు మీరు సేకరిస్తే మేము 3,40,24,000 టన్నుల ధాన్యాన్ని సేకరించాం.